ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి నన్ను తలుచుకుంటూ ఒక ముడుపునైతే తాకమ్మా, నీకు ఎలాంటి శుభవార్త జరగబోతుందో తెలుసుకో తల్లి అని మనకు బాబాగారు ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారి సందేశాన్ని బాబాగారి మాటలోనే విందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశాన్ని విందామా. మొదటగా ఆకుపచ్చ ముడుపును తాకిన వాళ్ళ కోసం అన్నమాట. బిడ్డ, సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనగా, చాలా భయంగా ఉంది కదా. నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో, ఎవరి దగ్గర అయితే నువ్వు డబ్బును తిరిగి ఇవ్వాలనుకుంటున్నావో వారికి మాట ఇచ్చావు, రేపట్లోగా నీ డబ్బు నీకు నేను ఇచ్చేస్తానని. కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన ధనం నీ చేతికైతే అందలేదు కదా. అందుకే నువ్వు ఇంకా అధికంగా బాధపడుతూ ఉన్నావు, నీరసించిపోతున్నావు. అవును కదా. కనుక నేను నీకు మనసు ప్రశాంతత కలిగే ఒక మంచి వార్త చెప్తాను. నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు ఎవరికైతే సొమ్ము ఇవ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది. నీకు రావాల్సిన ధనమే నీకు అందుతుంది. ఆ ధనంతో అందరి అప్పులు నువ్వు తీర్చేస్తావు. అతి త్వరలోనే మిగతా అప్పులన్నీ కూడా తొలగిపోయి నీకు ప్రశాంతత అయితే చేకూరుతుంది. అందుకు మీ కుటుంబం యొక్క తోడు నీకు చాలా ఉంటుంది. ఏమీ ఆందోళన చెంది సమయం దగ్గర పడుతుందని నువ్వు కంగారైతే పడొద్దు. అతిగా కంగారు పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు కదా. నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంత్రానికైతే నీ చేతికైతే అందించే మార్గాన్ని నేను చేస్తాను. నువ్వు ఎవరికి అప్పులు తీర్చాలో వారికి ధనం అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తావు. నీకు నేను మాటిస్తున్నాను కదా. ఆ ధనం నీకు అందేలా చేయడం నా బాధ్యత. అతిగా కంగారు పడడం అన్నది నీకున్న చెడు లక్షణం. ఆ లక్షణం వలనే ఇంత ముప్పు తెచ్చిపెట్టుకున్నావు. లేకపోతే నీ పరిస్థితి ఇటువంటిది కానే కాదు. ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి ఎవరి మాట నువ్వు వినలేదు కాబట్టి ఇలా అయ్యింది. అతిగా భయపడుతూ, అతిగా కంగారు పడి, ఆలోచిస్తూ లేనిపోనివన్నీ తెచ్చిపెట్టుకొని జీవితాన్ని అప్పులమయం చేసుకున్నావు. సరే, ఇప్పటికైనా ఆ లక్షణం వదిలించుకోవడానికి ధ్యానం అయితే చేసుకో. నీకు ఈరోజు సాయంత్రానికి ధనం వచ్చి తీరుతుంది. నువ్వు ఎవరెవరికి అయితే ఇవ్వాల్సి ఉందో, నిన్ను ఎవరైతే ఎక్కువగా ధనం ఇవ్వు, నా అప్పు తీర్చు అని బాధ పెడుతున్నారో వారి డబ్బులు వారికి ఇచ్చేసేయి. ఇక మిగిలిన వారంటావా, అతి త్వరలోనే దానికి కూడా నేను ఏర్పాట్లు చేస్తాను. కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండు. నీకు మానసిక ప్రశాంతత కలిగి ఆనందకరంగా జీవించాలని అవకాశం ఉంది. అవన్నీ చక్కగా జరగాలని నీకు నేను నా ఆశీస్సులైతే అందిస్తున్నాను అని ఆకుపచ్చ ముడుపును తాకిన వాళ్ళ కోసం బాబాగారైతే ఈ సందేశాన్ని ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి గులాబీ రంగులో ఉన్న ముడుపును తాకిన వాళ్ళ కోసం బాబాగారు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నావు. దానికోసం నిరంతరం కృషి చేస్తూ వచ్చావు. మరి ఎందుకు అంతలోనే నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇప్పుడిప్పుడే కదా నువ్వు ఎదుగుతున్నావు. ఇదే క్రమంలో ఇంకాస్త శ్రమ చేయాలి. కానీ నువ్వు అనుకున్నట్టు ఫలితాలు రావట్లేదని ఆపేస్తావా చెప్పు? నువ్వు మొదలు పెట్టగానే నువ్వు అనుకున్నట్లుగా అంతా జరగదు కదా. కాస్త సమయం అయితే పడుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వచ్చిన ఆదాయమే రేపటికి లక్షల్లో ఉండవచ్చు. కాలయాపన చేయకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఇప్పుడు అలసత్వం వహించి కొన్ని రోజులు పోయాక, అయ్యో అప్పుడు కష్టపడి ఉంటే
ఇంకా బాగా వృద్ధిలోకి వెళ్ళాను కదా, వెళ్దును కదా అని అనుకుంటే కాలం అన్నది మనకు తిరిగి రాదు కదా. గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. సమయాన్ని ఎప్పటికీ వృధా చేసుకోకూడదు. కనుక నువ్వు ప్రస్తుతం వస్తున్న ఫలితాన్ని చూసి నిరాశ అయితే చెందకు. నువ్వు చేస్తున్న ప్రయత్నం ఎంతో శ్రమించి చేస్తున్నది. ఇందుకోసం నువ్వు ఎంతో సమయం వెచ్చించి ఇంతవరకు తీసుకొచ్చావు. ఇక గెలుపు ఒక్క అడుగులో ఉందనగా నువ్వు వెనకడుగు వేయడం అన్నది ఎంతవరకు సమంజనం చెప్పు. ఇప్పటికి నువ్వు గెలుపు సాధించావు. మరలా నువ్వు ఇది వదిలిపెట్టి కొత్త ప్రయత్నం మొదలు పెడితే అది విజయవంతం అవడానికి సమయం అయితే పడుతుంది కదా. అలా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ పోతావు చెప్పు. నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకో, ఎంత వృద్ధిలోకి వస్తావు చూస్తావు కదా. ఇది నీకు ఎంతో ఆదాయాన్ని, సంతోషాన్ని తీసుకొస్తుంది. ఏమీ జంకవద్దు, వెనకకి తగ్గొద్దు. ఇంకొక అడుగు దూరం మాత్రమే ఉంది నీ విజయానికి. ఇప్పటికే విజయం సాధించావు. నిరాశతో కృంగిపోయి ఇంతవరకు వృద్ధి చేసుకున్న దానిని వదులుకోకు. నేను ఇంతగా నీకు చెబుతున్నానంటే ఆలోచించు. నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు అనుకున్న విధంగానే ఎదుగుతావు. నీకు ఎల్లవేళలా నేను తోడు ఉంటూ నీ లక్ష్యంలో నిన్ను విజయ తీరాలను చేర్చడానికి నీకు నేను సహాయపడుతూనే ఉంటాను. సంతోషంగా అనుకున్నది అనుకున్నట్లు సాధించాలని నా ఆశీస్సులు నీకైతే అందిస్తున్నాను. నీకు ఒక ఉపాయం చెప్దామని వచ్చాను. జాగ్రత్తగా విని పాటించు. నీ దారిద్ర బాధలు మటుమాయమైపోతాయి. నీకు ఎంతో మేలు కలుగుతుంది. ఈ విధంగా నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పాటించవచ్చు. ఎవరు చేసినా మీరు బాగుండడమే కదా నాకు కావాలి. అయితే ఇదేమీ కష్టతరమైన పని కాదు. చాలా సులభంగా మీ బాధలు తొలగించుకునే ఉపాయం. మీకు సందేహం రావచ్చు, ఇదేమిటి బాబా, మా పాపకర్మలు పోయే వరకు అనుభవించవలసిందే అన్నారు కదా అని అనుమానం వ్యక్తం చేస్తారు. నిజమే, కర్మలు అనుభవించవలసిందే. కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఇదే రకమైన పరిస్థితులు అనుభవిస్తూ వేదన నిండిన జీవితం అయితే గడుపుతూ ఉన్నాం. మనస్సులో ఆలోచనలో చెడు ఆలోచనలు లేకుండా ఉండే మీ వంటి వారు కూడా ఉంటారు కదా. అటువంటి వాళ్ళు పూర్వజన్మలో ఎన్నో పాపాలు మూట కట్టుకొని ఉండవచ్చు. కానీ ఈ జన్మలో వారు వాటి ఫలితాలు అనుభవిస్తూ, తండ్రి నేను చేసిన పాపాలు ఎంతో పెద్దవో కానీ నేను ఇప్పుడు నరకాన్ని భూమి మీదే అనుభవిస్తున్నాను, దీనికి ఎప్పుడు ముగింపు అంటూ పశ్చాత్తాపం పడుతూ ఉంటారు. వారు ఎప్పుడు ఎవరిని నిందించరు. ఉన్నంతలో ప్రశాంతంగా కోరుకుంటారు. ఏది ఉచితంగా రావాలని కూడా కోరుకోరు. వారు ఎల్లప్పుడూ ఒక్కటే అంటారు, బాబా నేను నా శక్తి సర్వం వడ్డీ పని చేస్తాను. మీరు నాకు ఈ శక్తి సన్నగిలితే మరలా పుంజుకోవడానికి ఆశీస్సులు అందించండి. నాకు మీ దయకి అర్హత ఉంటే చాలు, నేను మీ జీవితం మార్చుకోగలను అంటూ ప్రార్థిస్తారు. అటువంటి వారికి నేను కొద్దిపాటిదైనా సహాయం చేయాలనుకుంటాను. అటువంటి వారికే ఈరోజు నేను తెలిపే ఉపాయం. నేను తెలిపేది చాలా సులభమే, కానీ మనసు నియంత్రణ అవసరం. నీవు చేయవలసినది కొద్ది రోజులు మీరు తినే ఆహారంలో ఏదో ఒక పదార్థం తినకుండా భోజనం చేయాలి. అలాగే ఏ జీవికైనా సరే రోజు ఆహారం అయితే పెట్టండి. ఏమీ లేకపోయినా ఒక పంచదార పలుకు చీమకు పెట్టండి, లేదా కాకికైతే బెల్లం పెట్టండి. అయితే మనం ఏది మానుకోవాలని అనుకుంటే దానిపైన మన ఆలోచన అయితే ఉంటుంది. మనసు నియంత్రించుకుంటే చాలు. ఇది దీక్షే, కానీ ఏ నియమాలు లేవు. కాస్త నమ్మకం, కొద్దిపాటి శ్రద్ధ ఉంటే చాలు. అది పూర్తయిన తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు మీకు ప్రశాంతతనైతే ఇస్తాయి అని బాబాగారైతే మనకు గులాబీ రంగు ముడుపును తాకిన వాళ్ళ కోసమైతే ఈ సందేశాన్ని ఇచ్చారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట. అప్పుడు బాబాగారి సందేశాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా వినొచ్చు. బాబాగారు చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించవచ్చు అన్నమాట. ఇంకొంతమందికి ఎందుకు షేర్ చేయమని అడుగుతున్నానంటే, నేను చెప్పినటువంటి పరిహారాలు చేయడం వల్ల చాలామందికి మంచి జరిగిందని కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తూ ఉంటారండి. అవన్నీ విన్న తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, ఇంకొంతమందికి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి పోతుంది కదా. అప్పుడు అందరూ బాబాగారు చెప్పినటువంటి పరిహారాలన్నీ పాటించవచ్చు, వాళ్ళ జీవితం కూడా సుఖమయం చేసుకోవచ్చు అని
నేను ఎప్పుడు కూడా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అని చెప్తూ ఉంటానన్నమాట. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే మీరైతే ప్రయత్నం అయితే చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.